రిజర్వేషన్ల కోసం శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జిల్లాకు ఎవరూ రావద్దని, వస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 10,000 మంది పోలీసులను మోహరించామన్నారు. 37 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్నామన్నారు. తుని ఘటనకు సంబంధించి సివిల్ పోలీసులు 63, రైల్వే పోలీసులు 6 కేసులు నమోదు చేశారని, 150 మంది నిందితులను కూడా గుర్తించామని అన్నారు. జిల్లాలో సెక్షన్ 144 తో పాటు సెక్షన్ 30 కూడా అమల్లో ఉందన్నారు. అందరికీ ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేసేదంటే 144 సెక్షన్ ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. తర్వాత గత సంఘటనల దృష్ట్యా తునిలో ఆయన దురదృష్టకరమైన సాడ్ ఇన్సిడెంట్ల దృష్ట్యా అక్కడ జరిగిన విధ్వంసకాండ దృష్ట్యా కూడా మేము చెప్తున్నాము, ఎవరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లాకి రావద్దు. అన్ని చెక్ పోస్టులు, వెహికల్ చెకింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మొత్తం జిల్లా మొత్తం అంతా. సో దయచేసి ఎవరు కూడా రావద్దు. జిల్లా ప్రజలు కూడా ఏదైతే మన స్టేట్కి చెప్పానో జిల్లా ప్రజలు కూడా టువర్డ్స్ కిర్లంపూడి కానీ టువర్డ్స్ అక్కడ సభాస్థలి వైపు కానీ దయచేసి రాకుండా మీరు కావాలంటే మీ ప్లేసుల్లో వాళ్ళు సంఘీభావం తెలుపుకోవచ్చు. ఇంకా యువకులకు కూడా దయచేసి ఇక్కడికి రావద్దు, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పాలు అవ్వద్దు అని చెప్తున్నాము. తర్వాత ఎవరైనా కూడా ఇట్లా మామూలుగా వాళ్ళని ప్రొవోకేట్ చేసి వాళ్ళని ఏదో ధర్నాలు, రాస్తారోకోలు ఇటువంటి ప్రొవొకేషన్ వల్ల కూడా ఈ తీవ్రంగా నష్టపోయేది యువకులే నష్టపోతారు. ఇటువంటి కేసుల్లో వాళ్ళు ఇరుక్కోవడము అనవసరంగా ఈ దీంట్లో కూడా వాళ్ళ ఉచ్చులో పడద్దని వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.